5వ తేదీన 25/4/2024 సంబంధించి ప్రపంచ మలేరియా దినోత్సవంగా మనం ఒక సంవత్సరం జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా మన జిల్లాలో మలేరియాకు సంబంధించిన డిపార్ట్మెంట్ విభాగం ఒకటి మనకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంది. సో ఈ మలేరియాకు సంబంధించిన ఈ వైద్యాలయ విభాగము జిల్లాలోని అన్ని గ్రామాలు మరియు అన్ని పిహెచ్ పరిధిలో ఉన్న సచివాలయాలు, సబ్ సెంటర్స్, అలాగే ప్రతి మండలం ఏర్పాటులో కూడా ఈ మలేరియా సంబంధించిన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఒకటి. అలాగే ముఖ్యంగా ప్రతి సంవత్సరం 2 విడతలుగా జరిగే స్ప్రేయింగ్ యాక్టివిటీస్, ముఖ్యంగా డీడీటీ స్ప్రేయింగ్ చేయడము, తద్వారా మన జిల్లాలో గణనీయంగా మలేరియా కేసులు తగ్గినాయి. దాదాపు లాస్ట్ ఇయర్ ఓన్లీ జిల్లా 27 కేసులు నమోదైనాయి. ఎక్కడ కూడా మనకు ఈ మలేరియా సంబంధించి ముఖ్యంగా అవుట్ బ్రేక్ రావడం కానీ, లేకపోతే దీని ద్వారా పిల్లలు కానీ, పెద్దలు కానీ, ప్రజలు కానీ ఎటువంటి ఇబ్బందులు లోన్ కాకుండా మనం చాలా సమర్థవంతంగా మన గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో, కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా నిర్వహించడానికి సార్ కూడా పర్మిషన్ జరిగింది. సో మన గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం ఇప్పటిదాకా తీసుకుంటే 1వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క కేసు నమోదు కాలేదు మలేరియా కేసు. సో ముఖ్యంగా దోమలు ఉత్పత్తి అవుతున్నా, ముఖ్యంగా ఈ మురుగునీటిలో దోమలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి, ఎనాఫిలస్ మస్కిటోస్. సో దీని ద్వారా కూడా మనకు మలేరియా అనేది వస్తుంది. కానీ అన్ని దోమలు కూడా చెడు దోమలు కాదు, అన్ని దోమలు చెడు దోమలు కాదు, కొన్ని మాత్రమే దాంట్లో మనకు హాని కలిగించే దోమలు ఉంటాయి. సో వాటినింతా కూడా ప్రజలు, ముఖ్యంగా మేము ఫ్రైడే రోజు ప్రతి ఇంటికి వెళ్లి చైతన్యవంతం చేసి మరింతగా మనకు ఈ మలేరియా అనే వ్యాధి సోకకుండా మస్కిటో నెట్స్ వాడడం అయితేనేమి, తర్వాత ముఖ్యంగా ఆల్అవుట్స్ రిపెల్లెంట్స్ పెట్టుకోవడం అయితేనేమి, తర్వాత ఈ ముఖ్యంగా ఈ మురుగునీరు మున్సిపాలిటీ పరిధిలో కానీ, పంచాయతీ పరిధిలో కానీ, మండల లెవెల్లో కానీ, గ్రామాలలో వాళ్ళందరికీ అవగాహన కల్పించడం, ఈ మురుగునీరు నిల్వ ఉండకుండా ఈ కాలువలు కూలికలు తీయడం కానీ, ఫ్రీగా ఫ్లో అయ్యేట్టుగా అడ్డు ఉంటే తొలగించడం కానీ, ఇవన్నీ కూడా చేస్తాం. డ్రైనేజ్ సిల్టింగ్ అన్నమాట. ఇవన్నీ కూడా సక్రమంగా చేస్తున్నారు. మన గౌరవ కలెక్టర్ గారు పదే మనకు చెప్తూ ఎప్పటికప్పుడు ఈ సంవత్సరం నిల్ కేసు రావని చెప్పారు. అంటే మలేరియా కేసులో ఒక్కరు నమోదు కావచ్చు చూసుకోమని చెప్పారు. కాబట్టి సంవత్సరం బాగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క మలేరియా దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం ముఖ్యంగా స్లోగన్ వచ్చేసి ప్రపంచ మలేరియా నినాదం వచ్చేసి సమానత్వం కోసం మలేరియా వ్యతిరేక పోరాటాన్ని ఉద్యమం చేద్దాం. అంటే సమానత్వం కోసం అంటే మనకు అన్ని రకాల మందులు కూడా సబ్సిడీగా ఈ మలేరియా మందులు ప్రతి ఒక్కరికి అందేటట్లుగా, ప్రతి ఒక్కరికి ల్యాబ్ టెస్ట్ చేసేట్టుగా, ప్రతి ఒక్కరికి కూడా ఈ మలేరియా మందులు ఇవ్వడము, ట్రీట్మెంట్ అందించడము జరగాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనం గతంలో పోల్చుకుంటే ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు మలేరియా కేసులు బాగా గణనీయంగా తగ్గినాయి. అందులో భాగంగా మన జిల్లాలో మరీ గణనీయంగా బాగా తగ్గినాయి. దాదాపుగా ఈ సంవత్సరం ఇప్పటిదాకా జనవరి నుంచి ఇప్పటిదాకా తీసుకుని 1 కేసులు నమోదు. సో కాబట్టి మలేరియా అనేది గతంలో చాలా ప్రాణాంతకమైన వ్యాధి. ఇది కూడా అందులో 3-4 రకాలు ఉంటాయి. ముఖ్యంగా ప్లాస్మోడియం వైవాక్స్ అని, మలేరియా అని, తర్వాత ప్లాస్మోడియం పాల్సిఫారం అని, రుబెలా అని చెప్పి ఇట్లా 4 రకాలు ఉంటాయి. కానీ ఎక్కువగా ఉండే 2 రకాలే, ప్లాస్మోడియం పాల్సిఫారం, వైవాక్స్. కాబట్టి ఈ 2 రకాలలో ఎక్కువగా ప్రమాదం వచ్చేసి ప్లాస్మోడియం పాల్సిఫారం, దీన్ని సెరిబ్రల్ మలేరియా అంటారు. మెదడుకు సోకడము, తద్వారా ప్రాణం సంబంధించి ప్రాణాపాయం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువగా ఈ పాల్సిఫారం అనేది ఉంటుంది. మనం చూసిన నల్లమల ఫారెస్ట్ ఏరియాస్ మనకు ఎక్కువగా ఉంది. కాబట్టి అక్కడ ప్రత్యేకంగా మేము శ్రద్ధ తీసుకొని ట్రైబల్ ఏరియాస్ నెట్స్ మస్కిటో నెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, ఎల్ఎల్ఏ అంటారని కెమికల్తో పూసిన మస్కిటో నెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, అక్కడ అవగాహన సదస్సులు నిర్వహించడం కానీ, మలేరియా డిపార్ట్మెంట్ తరఫున అక్కడ స్ప్రేయింగ్ యాక్టివిటీస్ ఎక్కువగా పెంచడం, ఎక్కువ విడతలుగా పెంచడం, స్ప్రేయింగ్ యాక్టివిటీ చేయడం ఒకటి. ఇలా కార్యక్రమాలు ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్ లో ఎక్కువగా చేస్తున్నాం. తర్వాత చెకింగ్ కూడా ప్రతి ఒక్క సింగిల్ ఫీవర్ అంటూనే ప్రతి ఒక్కరికి అది ఏ రకమైన వైరల్ ఫీవర్ కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఇంకా ఏదైనా కూడా మనం ఖచ్చితంగా మలేరియా టెస్ట్ ఫస్ట్ మలేరియా టెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మలేరియా ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత మిగతా టెస్ట్, మలేరియా అనేది కన్ఫర్మ్ చేసుకుని ఉందా లేదా అని తర్వాతనే మిగతా టెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మలేరియా సంబంధించిన మాత్రలు కూడా మన టాబ్లెట్లు మనం ప్రికాషన్ మెజర్స్ గా కూడా ఇస్తాము. ప్రొఫైలాక్టిక్ డోస్ అని చెప్పేసి క్లోరోక్విన్ టాబ్లెట్స్ కూడా ఇస్తాము ఆ ఏరియాస్ ట్రైబల్ ఏరియాస్. కాబట్టి దీనికి సంబంధించి అక్కడ శానిటైజర్ సంబంధించి కానీ, డ్రైన్స్ సంబంధించి కానీ,
అక్కడ ప్రజలకు మరింత అప్రమత్తం చేయడము. ట్రైబల్ మనకు ఉన్న ట్రైబల్ పాపులేషన్ పాకెట్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఉంది కాబట్టి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం ఎటువంటి కేసులు నమోదు కాదు ఎక్కడ కూడాను. వారికి అందరికీ కూడా చైతన్యవంతం చేసి వారికి అవగాహన కల్పించి ఈ దోమలు కుట్టకుండా తీసుకోవడం ఒకటి, తర్వాత వాళ్ళకి సంబంధించిన డ్రైన్స్ సంబంధించిన క్లీనింగ్ చేసుకోవడం కానీ ఫ్రీక్వెంట్ గా అవన్నీ కూడా శ్రద్ధగా మనము డిపార్ట్మెంట్ మన శాఖ తరఫున స్ప్రేయింగ్ యాక్టివ్ శ్రద్ధగా చేస్తున్నాం. తద్వారా మన జిల్లాలో ఇప్పటిదాకా ఒక మలేరియా నమోదు కాలేదు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా మన నాకు విజ్ఞప్తి ఏమంటే ఈ ప్రపంచ మలేరియా దినం జరుపుకున్న సందర్భంగా మనము ఈ ముఖ్యంగా దోమలు కుట్టకుండా కాపాడుకోవాలా, ఒకటి దోమలు పెరగకుండా కాపాడుకోవాలా, రెండు దోమలు కుట్టకుండా ఒకటి, అసలు దోమలే మనకు ఒద్దు కాకుండా చూసుకోవాలనేది చాలా అవసరం ఉంటుంది. కాబట్టి అదే మంచితనం ఉంది. ఎక్కడైతే నీళ్ళు ఉంటుందో, ఎక్కడ మృదు ఉంటుందో ఈ మలేరియా దోమ ఉంటుంది. కాబట్టి మన ఇంటి ముందు పారే నీళ్ళలో ఎక్కడ ఏ అడ్డుపులు వేసి ముఖ్యంగా చెత్త చెదారం కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇవన్నీ వేయకోకుండా ఈ డ్రైన్స్ లో ఫ్రీగా వాటర్ ఫ్లో అవుతా ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు ఆ సంతోషంగా ఆనందంగా ఎటువంటి రోగాలు పడకుండా మలేరియా రాకుండా చూసుకుంటారని చెప్పి సంతోషంగా నేను ఆనందం వ్యక్తం చేస్తూ మన వైద్య ఆరోగ్య తరఫున ముఖ్యంగా మలేరియా శాఖ విభాగం ఎఫెక్ట్ గా పనిచేయడం వల్ల ఈ సంవత్సరం మలేరియా కేసులు లేవు. ఇక మీద కూడా మేము ప్రజలందరి యొక్క భాగస్వామ్యంతో ప్రజల యొక్క సహకారంతో ముఖ్యంగా మన కలెక్టర్ గారి యొక్క గౌరవ ఆదేశాలతో ఎప్పటికప్పుడు తుచ్చలు పాటిస్తూ ఆ ఆదేశాలతో ఎప్పటికప్పుడు పాజిటివ్గా మనం తీసుకుని సాధించిన సూచన సలహా పాటించి ప్రజలకు మరింత వైద్య ఆరోగ్య తరఫున మరింతగా ఉద్ధృతంగా మంచి సేవలు అందించాలని మేము మా ద్వారా ప్రజలకు మంచి సేవలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ వచ్చేసిన పత్రిక మిత్రులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు చేస్తూ ఎంతో సంబంధం బిజీగా ఉన్న వచ్చారు మీరు, చాలా సంతోషం. మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మలేరియాకు సంబంధించిన ఈ దినోత్సవం కంటిన్యూగా జరుపుతూ రేపటి నుంచి కంటిన్యూగా మీటింగ్స్ పబ్లిక్ అవన్నీ చేయడం జరుగుతుంది. ర్యాలీ అయితే పర్మిషన్ లేదు కాబట్టి ర్యాలీస్ జరగట్లేదు. కాబట్టి రేపటి నుంచి ముఖ్యంగా మీటింగ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆశయాల ద్వారా కానీ ఏదైనా ఇది